యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా మనవి మనకు తెలియవా? లైక్ అంటే ఈ మూవీ హిట్ అవుతుంది, లేకపోతే ఈ మూవీకి మంచి బిజినెస్ జరుగుతుంది, నాకు డౌట్ వచ్చింది. అట్లే కాదు, చార్ట్ టైం కరెక్ట్ ఉన్నప్పుడు ఎవరిదైనా ఒకటేనండి, మంది మీదని ఏం ఉండదు. ఎందుకంటే శాస్త్రానికి అది నాదని తెలియదు కదా. డేట్ ఆఫ్ బర్త్ టైం వేసామంటే చార్ట్ ఇస్ చార్ట్ అంతే. అదే అంటున్నాను, అసలు ఆ టైంలో బిజినెస్ పరంగా లాస్ వస్తుందా లేకపోతే ఏంటి? కొన్ని కొన్ని టైం కరెక్ట్ గా ఉంటే 100% యాక్యురసీగా చూసుకోవచ్చండి. సో ఇప్పుడు నా టైం నేనే ఇప్పటికీ అన్వేషించుకుంటూనే ఉన్నా. ఎందుకంటే చిన్న వాళ్ళు ప్రాపర్ గా రాయరు కదా టైమింగ్స్. సో దానివల్ల నా దగ్గర ఉన్న టైంనే నేను కరెక్ట్ చేసుకోవాలని ఆల్మోస్ట్ 2 years నుంచి నేను ట్రై చేస్తూనే ఉంటున్నాను. ఎట్లా ఉంటుందంటే మంది అనేసరికి ఇది అని షూర్ షార్ట్ గా అనిపించదు. ఎలా అంటే మీది అనుకోండి నేను ఖచ్చితంగా చెప్పేయగలను. సొంత వైద్యం అనేసరికి ఎట్లా ఉంటుందంటే ఇది కాదు ఇది కాదు అది అని రోజు అటు మార్చుకుని ఇటు మార్చుకుని ఉంటాను. యాక్చువల్గా మీరు నమ్మితే నా పేరు మీద ఒక 10 చాట్లు ఉంటాయి నా దాంట్లో. టెస్టింగ్ 1, టెస్టింగ్ 2, టెస్టింగ్ 3 అని చెప్పి. సో అట్లాగా. అండ్ సెకండ్ థింగ్ అండి, ఐ వాంటెడ్ టు బి ప్రాక్టికల్ పర్సన్ అండి. ఇప్పుడు నేను ఇందాక మీకు ఒకటి చెప్పా, ఏది కూడా బలహీనత అవ్వకూడదు. ఇది నాకు ఈ సబ్జెక్ట్ నాకు వచ్చింది అంటే నేను ఏదన్నా నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటే నేను చేసేది, నాకు ఉపయోగం ఉంటే చేసేది రెండే. నేను అది చూసుకొని ఆగిపోయి నేను నా లైఫ్లో వాటి గురించి బలహీనంగా అవ్వకూడదు అనేది నా ఆలోచన. రైట్. ఈ ఫియర్ December 21st కండి, ఎప్పుడు? 14th అండి, December 14th కి రిలీజ్. అవునండి, థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ఎలా జరిగింది అంటే బిజినెస్ కానివ్వండి, థియేటర్స్ లోకి December 5th నుంచి పుష్ప వస్తుంది. అవునండి, ఒక నెక్స్ట్ వీకే ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. 9 days గ్యాప్ జస్ట్. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? అంటే కరెక్ట్ గా వెళ్తుంది అనుకుంటున్నా? ఎందుకంటేనండి నేను 3 months వెయిట్ చేశాను. నా దగ్గర ఆగస్టుకి ఫస్ట్ కాపీ మొత్తం ఫైనల్ కాపీ రెడీ అయ్యి సెప్టెంబర్లోనేగా మనం సెన్సార్ చేయించుకొని రెడీగా ఉన్నా నేను. నేను తొందరపడి రెడీగా ఉందిగా తొందరపడి రిలీజ్ చేయకూడదు, నాకు మంచి గ్యాప్ కావాలని నేను వెయిట్ చేస్తున్నా. సో నాకు December 14th నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటేనండి 9 రోజులు, ఒక మూవీ అయిపోయి 9 రోజుల తర్వాత మరీ స్క్రీన్స్ కూడా దొరకకుండా అయితే ఏమి ఉండవు. ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయినా నాకేమి ఒక 500-600 థియేటర్లు నాకు అవసరంలే. నేను మన ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళటానికి నాకు ఒక 100 స్క్రీన్లు ఇచ్చినా చాలా గొప్ప విషయం. నచ్చింది అనుకోండి ఎవ్వరు తీసేరండి, ఆటోమేటిక్గా మరి మన డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ వాళ్ళు నాకు తెలిసి అంత బ్యాడ్ ఏం కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆడితే తీసేయరు, వాళ్ళకు కూడా బిజినెస్ అవ్వాలి కదా. సో ఆడకుండా ఉంచుకోవడానికి మనకేమి వాళ్ళ రిలేషన్ కాదు కాబట్టి ప్రాక్టికల్గా ఆడితే మాత్రం ఉంచుతారు. సో మనకు కావాల్సిన బేసిక్ స్క్రీన్స్ మనం పట్టుకొని చేసుకోవాలి. అది ఇప్పుడు తెలీదు, మన మూవీ 2-3 రోజుల ముందు వరకు తెలీదు ఆ స్క్రీన్స్ అవన్నీ ఏమి ఇస్తారు అనేది. సో ఇప్పుడు OTT అయితే మనం ఏమి ఇచ్చేయలేదు, రిలీజ్ తర్వాత చూసుకుందాం అని వదిలేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు వెళ్ళినా కూడా నో అనే చెప్తారు, సో డిఫాల్ట్ గా. సో అందుకే ఎందుకు అంత ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్ థియేటర్స్ రిలీజ్ చేశాక తర్వాత చూద్దాం అని. ఎందుకంటే ప్రొడక్ట్ ఎట్లాగో రిలీజ్ చేయాల్సిందే. అండ్ ప్రాక్టికల్ గా మనం రోజు చూస్తూనే ఉంటాం, ఎన్నో స్టోరీస్ ఎన్నో కథలు చూస్తూనే ఉంటాం. యాజ్ ఎ మేకర్స్ గా మీకేమనిపించింది? అవుట్పుట్ నీట్ గా వచ్చిందని అనిపించిందా? మనం బయటకు వచ్చిన తర్వాత క్వాలిటీ, అసలు క్వాలిటీ విషయంలో మనం లక్కీ లక్ష్మణ్ అప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదండి, ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి. అందుకే మనం డబ్బులు ఎక్కువ పెడతాం అంటే వేస్ట్ గాని కాదు. అంటే ప్రాపర్ టెక్నీషియన్స్, ప్రాపర్ కెమెరాస్, ప్రాపర్ యూనిట్స్, ఎవ్రీథింగ్ కూడా అక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వను. సో మీరు నన్ను 1 CR లో నన్ను సినిమా తీయమంటే నేను తీనని చెప్తా, మీరు ఇచ్చి తీయమన్నా తీనని చెప్తా. సో నాకు తెలుసు ఎంత పెడితే మనం క్వాలిటీ అవుట్పుట్ వస్తుందో, మినిమం అంత మనం పెట్టాల్సిందే సినిమాలకి. ఇప్పుడు ఓన్ ప్రొడక్షన్ కాకుండా బయట ప్రొడ్యూసర్ వచ్చి మీరు డైరెక్టర్ గా మనము ప్రొసీడ్ అవుదాము అంటే మీరు రెడీగానే ఉన్నారా? ఆబ్వియస్గా అండి, నెక్స్ట్ మనం బయట ప్రొడక్షన్ లో వెళ్తాం. కాకపోతే ఏంటంటే ఎట్ సర్టెన్ కండిషన్స్ వెళ్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే కొత్త వాళ్ళతో వెళ్ళాం అనుకోండి, ఫండింగ్ ఇష్యూస్ లేదంటే ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ మేక్ షూర్ చూసుకొని వెళ్తాం. అంటే ఏదో వచ్చారు డబ్బులు ఇచ్చారని నేను చేయను. సో మన ప్రాజెక్ట్ మొదలయ్యాక అయిపోయే వరకు ఆగకూడదు. సో రిలీజ్ ప్రాపర్గా అవ్వాలి. సో ఈ సిస్టమ్ చేయగలిగిన వాళ్ళతోనే ట్రావెల్ చేస్తాను. సో నాకు ఫర్ మీ మనకి పని ఆగకూడదు. ఓకే. ఈ సైకాలజీ కూడా ఏమన్నా స్టడీ చేశారా అండి? నేను ఎక్కడో చూశాను మీ దానిలో బిజినెస్ ఎంటర్ప్రినర్గా ఉన్నారు ఒక దగ్గర, ఇంకొకటి ఎక్కడో హ్యూమన్ సైకాలజీ కూడా. అట్లే లేదు, అది ఇప్పుడు మామూలుగానే అమ్మాయిలకి ఇంట్యూషన్స్ ఎక్కువ ఉంటాయి.
అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు, సైకలాజికల్గా చాలా ఎక్స్పర్ట్స్ అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో బేసికల్ మనం ఫీల్ అవుతామా, అది నిజమేనా? వాస్తవానే అదే కదా, అమ్మాయిలుగా ఒప్పుకోవాలి మనం. పోన్లేండి. సో అన్ని తెలుసు అనుకుంటాం, డెఫినెట్గా మనం ఎప్పుడు కూడా అబ్బాయిల కంటే ఒక పై చేయనే అనుకుంటాం మైండ్ విషయంలో. సో బేసికల్గా సైకాలజీ అనేది నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టమైన సబ్జెక్టు. నేను అందులో డాక్టరేట్ కూడా చేద్దాం అనుకున్నాను. యుఎస్లో ఉన్నప్పుడు నేను అప్లై చేశాను, కాకపోతే నాది డిగ్రీ 3 ఇయర్ డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. యుఎస్లో దానికి మనకి అడ్మిషన్ కావాలంటే 4 ఇయర్ డిగ్రీ ఉండాలి. సో అప్పుడు నాకు లేకుండా ఉండే. సో ఇట్స్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే జీవితంలో ప్రాసెస్లో నేర్చుకుంది తప్ప స్పెషల్ కోర్సులు అయితే చేయలేదు. ఓకే. సో బట్ ఐ కెన్ గెస్, అంటే ఒక మనిషిని చూస్తే కొంతసేపు అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అంటే దే ఆర్ పాజిటివా నెగిటివా, మనకి హార్మా హార్మ్లెస్సా అనేది మాత్రం ఐ కుడ్ ఫైండ్ అవుట్.